25 సమూయేలు మొదటి గ్రంథం 28వ వచనాన్ని చదువుదాం. నీ దాసురాలనైనా నా తప్పు క్షమించుము. నా ఏలిన వాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా ఏలిన వాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. నీవు బ్రతుకు దినములన్నిటిను నీకు అపాయం కలగకుండును. తర్వాత ఇంకో మాట చదువుదాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయము అందరం కలిసి 13వ వచనాన్ని చదువుదాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. చాలు. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మమ్మల్ని ప్రేమించి సజీవుల లెక్కలో ఉంచి నీ ఆలయంలో నాయనా మేమెక్కడ ఈ దినము, ఈ వారము, ఈ నెలలో నాయన రక్షణ పొందిన తర్వాత, నీ పిల్లలముగా చేయబడిన తర్వాత ఎక్కడెక్కడ మేము తప్పిపోయినామో, ఎక్కడెక్కడ మేము తప్పులు చేస్తూ వచ్చామో వాటి విషయమై ఒప్పుకోవడానికి, నాయన దిద్దుకోవడానికి, సరిచేసుకోవడానికి, విడిచిపెట్టడానికి దేవా నీ ద్వారా తిరిగి మేమేమైతే మరి నాయన పొందాలో వాటిని తిరిగి పొందడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ సమయాన్ని మేము మీ ఆత్మ ద్వారా, వాక్యము ద్వారా నాయన ఉపయోగించుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. చివరి దినాల్లో ఉన్నాం నాయన. యుగాంతమందున్న మాకు బుద్ధి కలిగే దాని కొరకై నీ వాక్యాన్ని మాకు ఇచ్చారు. కాబట్టి ఎక్కడ కూడా మేము మా హృదయాలను కఠినం చేసుకోకుండా పైకి నాయన భక్తి కలిగిన వారముగా ఉండి లోపల దేవుని శక్తి లేని వారముగా ఉండకుండా, నాయన మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా, ఇతరులను మోసం చేయకుండా, నాయన యథార్థంగా సత్యముతో నీ సన్నిధిలో మా స్థితి ఏంటో నీకు తెలుసు గనక నాయన ఈ రాత్రి నాయన మమ్మల్ని మేము నాయన నీ ఎదుట నాయన సరి చేసుకోవడానికి మీరు సహాయం చేయండి. వాక్యము మాకు అనుగ్రహించము. చదివిన లేఖనాన్ని మా కొరకు దీవించండి. రాగలిగిన నీ ప్రియమైన బిడ్డలను బట్టి స్తుతిస్తున్నాం. ఇంకా నీ ఏర్పాట్లో, నీ సంకల్పంలో, మీ చిత్తంలో ఉన్న బిడ్డలను నడిపించు. ఎవరు కూడా దేవుని సన్నిధికి దూరం కాకుండా సహాయం చేయం. మీకే మహిమ ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కీర్తన 32:8 మీరు నెరవేర్చమని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చూడండి, రాత్రి మొదటిగా మనము ఒప్పుకోలు ప్రార్థన కలిగి ఉంటాము. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం. ఇది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుడు తన ఆత్మ ద్వారా ప్రతి వాక్యాన్ని మన కోసం రాయించి ఉంచున్నాడు. అతిక్రమాలను ఏం చేయకూడదు, దాచిపెట్టకూడదు. ఎవరికి నష్టం అంటే